ఫ్రాన్స్లో ప్రజలు తిరగబడుతున్నారు, బ్రిటన్లో తిరగబడుతున్నారు, వివిధ దేశాలలో ఎస్ఎల్ఎం సేకర్స్ అంటే శరణార్థులుగా అక్కడికి వచ్చి ఆ దేశంలో బ్రతుకుతామని అవకాశం కోరి ఆ పైన అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వ్యతిరేకంగా తమ మత ఆచారాల ప్రకారం ఆ దేశపు సంప్రదాయాలు ఉండాలి, ఆ దేశపు చట్టాలు మారాలి, ఆ దేశంలో ఉండాలి. అంటే మా మత ఆచారాలు మేము పాటిస్తామంటే అక్కడ ఏ ప్రభుత్వం ఏ దేశంలో కూడా యూరప్ దేశాలు అడ్డు చెప్పవు, ఖచ్చితంగా నీ మతాన్ని నువ్వు పాటించమంటే. కానీ నువ్వు కూడా మారాలి, నీ రాజ్యాంగం కూడా మారాలి, షరియా చట్టాలు రావాలన్న చోట్లనే ఆగ్రహం వ్యక్తం అవుతుంది. జర్మనీలో క్రమంగా ఇప్పుడు సోషల్ మీడియా వారే నడుస్తుంది. కొంతమంది ఎవరైతే అసలం సేకర్స్ ఓకే అయిపోయి వాళ్ళు ఆ దేశ పౌరసత్వం పొందేసి అక్కడ అనుభవిస్తున్నారు, అవును మేము ఈ దేశ చట్టాల ప్రకారం అనుభవిస్తున్నాం అంతే, అట్లాగే మాకు హక్కు ఉంది ఈ దేశ పౌరులుగా, ఈ దేశ చట్టాలు మారాలన్న హక్కు ఉందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే అట్లట్లా హక్కు ఉంటుంది, నువ్వు వచ్చిందే బ్రతకడానికి, నీ దేశంలో ఉన్నటువంటి సంప్రదాయం కరెక్ట్ కాదని దానివల్ల దెబ్బతిని పారిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ శరణార్థిగా అవకాశం తీసుకుని ఈ దేశ చట్టాల ప్రకారం నువ్వు హక్కును అనుభవిస్తూ మళ్ళీ ఈ దేశపు చట్టాలు మార్చేయాలి, నీ దేశపు చట్టాల తరహాలో ఉండాలని ఎలా కోరతావంటూ నిలదీస్తున్నారు.